వికలాంగులకు, వితంతువులకు ఉదయాన్నే 4:30కి లేచి తలుపు తట్టి పసిబిడ్డలంతా వాలంటీర్స్ పెన్షన్ ఇస్తున్నారు. ఓర్వలేక తన చెంచా అయిన నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో వేయించి స్టే తెప్పించాడు. వాలంటీర్స్ పెన్షన్స్ ఇవ్వకూడదు అని. ఆ నెల 1వ తేదీ ఆఫీసుల చుట్టూ తిరిగి ముసలివాళ్ళు, వితంతువులు 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో పోయిన నెల 1వ తేదీ. ఈ నెల 1వ తేదీ ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయో తెలియదు. ఇది అలా పెడితే చేయూత ఆపేయమని చెప్పేసి మరలా ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ పెడితే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, ఏ పథకాలు కూడా ఇవ్వద్దు. అంత పనికి మాలిన వెధవ చంద్రబాబు నాయుడు. ప్రజలు బాగుండేది ఇష్టం లేదు, ప్రజలు ముందుకు నడిచేది ఇష్టం లేదు. ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలతోనే అతని జీవితం అంతా. ఒకే ఒక్క ఉదాహరణ, నమ్మి బిడ్డనిస్తే ఎన్టీ రామారావు గారి గొంతు కోసి మానసికంగా హత్య చేసినటువంటి వ్యక్తి ఊసరవిల్లి చంద్రబాబు నాయుడు. అందరికీ తెలుసు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని మరలా పొరపాటుగా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాడు, పేదలు అన్యాయం అయిపోతారు, మీరు అన్యాయం అయిపోతారు. ఈరోజు మీరు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు, అతను మీరు బాగుండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నాడు. చలపతి గారు చెప్పినట్లుగా ఎలక్షన్స్ వస్తేనే అతనికి ప్రజలు గుర్తుకొస్తారు, వాగ్దానాలు చేస్తాడు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏమైనా చేసి తెగించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందువల్ల మీరందరూ కూడా ఆలోచించి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోండి. ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎవరు అండగా ఉన్నారు, ఎవరి వల్ల మనం లబ్ధి పొందామని అనేది ఆలోచించి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా చేస్తున్నారు, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.